నమస్తే అన్న. అన్న బిగ్ బాస్ రావడం మంచిగా ఇంట్రెస్టింగ్ అవుతుంది. ఈ 2 రోజుల నుండి గమనిస్తుంది ఏంటంటే ఓనర్స్లో కొంతమంది తగ్గారనిపించింది. అంటే 2 రోజుల నుంచి చూస్తున్నప్పుడు హరీష్ సైలెంట్ అయిపోయింది అన్న. నిజంగా హరీష్ ఎందుకు సైలెంట్ అయిందంటే అన్నం తినడం ఒకటి మానేసిండు. అన్నం వీళ్ళు ఓవర్ చేస్తున్నారు కొంతమంది సెలబ్రిటీస్ కానీ ఓనర్స్ కానీ. ఆ రాతోడు వీళ్ళందరూ అన్న తినన్నా. ఇప్పుడు వాడికి కాలిందనుకో, వాడికి ముడ్డి కాలితే వాడు తినడా? ఇవాళ కాకపోయినా రేపైనా వాడి కాలినప్పుడు సైలెంట్ అంటాడు, వాడు తింటాడు. అందుకే కానీ ఊకే ఆ రాతోడు కానీ ఆ బర్నీ గారు కానీ ఊకే వెళ్ళడం తినండి అన్న ఒక ముద్ద తినండి అన్న, తనుజ కానీ పోయి తినండి అన్న అంటే వాడు ఇంకా ఎక్కువ చేస్తాడు. ఓ 4 రోజులు అసలు మాడగొట్టండి, ఏం పెట్టకండి, వాడు తింటా అన్న పెట్టకండి. వాడి కాలిది ఆడ కాలితే వాడు అన్నం తింటాడు. అది ఎందుకంటే అది హరీష్ తగ్గిండు, 2 రోజుల నుంచి కూడా తగ్గిండు. ఈ నిన్న ఈవెంట్లో మొత్తం నిన్న జరిగిన ఎపిసోడ్లో మాత్రం మొత్తం మనకి సెలబ్రిటీసే కనిపించారు. అసలు ఆమె పేరు రీతు చౌదరి. ఆమె ఎటు ఆడుతుందో, ఎవరి వైపు ఆడుతుందో, ఆమె ఏం చేస్తుందో, ఆమె ఏం ఆలోచిస్తుందో ఎవరికి అర్థం కావట్లేదు. కొద్దిసేపు ఏమో ఇమాన్యుల్ అంటది, కొద్దిసారేమో డేమన్ పవన్ అంటది, కొద్దిసారేమో పవన్ కళ్యాణ్ అంటది. అరే నువ్వు పవన్ కళ్యాణ్ లవ్ చేస్తున్నావా, డేమన్ పవన్ లవ్ చేస్తున్నావు అర్థం కావట్లేదు. పవన్ కళ్యాణ్ ఏమో హక్ చేసుకుంటుంది, ఏడుతుంది, గుక్కపెట్టి ఏడుతుంది. సైడ్కి తీసుకుపోయేమో రీతు చౌదరి డేమన్ పవన్తో మాట్లాడుతుంది. మళ్ళీ డేమన్ పవన్ గెలవాలంటది, మళ్ళీ డేమన్ పవన్ దగ్గరికి వెళ్ళి నాకు ఇమాన్యుల్ గెలవాలని ఉంటుంది. అంటే అసలు అర్థమే కావట్లేదు. ఇంకొకటి ఇమాన్యుల్ ఎందుకు అంత ఫీల్ అయిపోతుందో అర్థం కావట్లేదు. అంటే బాగా ఏడవడం, అంటే డేమన్ పవన్తో రీతు చౌదరి కలుస్తుంటే ఇమాన్యుల్కి ఎందుకు బాధ? ఫ్రెండ్ ఈమెకు సపోర్ట్ చేయట్లేదు. ఓకే, ఇప్పుడు బిగ్ బాస్ అంటే ఏందన్నా లాస్ట్ వరకు సింగిల్గా ఉండేటోళ్ళకే జనాలు రెస్పెక్ట్ ఇస్తారు. గ్రూప్ గేమ్ ఆడినా కూడా కొంతవరకే గ్రూప్ గేమ్ ఆడాలి. అలాంటిది ఇమాన్యుల్ ఒకటే ఫీల్ అయిపోతుండు, ఒకటే ఎడుతాడు, రీతు చౌదరి నాకు సపోర్ట్ చేయట్లేదు అని. రీతు చౌదరి ఎందుకు సపోర్ట్ చేస్తుంది? ఆ లవ్ ట్రాక్లో ఉంది. అంటే బయట ఇమాన్యుల్ కాన్సెప్ట్ ఏంటంటే బయట రీతు చౌదరి ఇమాన్యుల్ తనుజ ఫ్రెండ్స్, వాళ్ళిద్దరు కలిసి మొన్న ఏడ్చారు కూడా. కానీ బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు అక్కడికి వచ్చిన తర్వాత డేమన్ పవన్ మాయలో పడిపోయింది. డేమన్ పవన్తోనే జరుపుతుంది. అసలు నిన్న కూడా మనకి ఇమాన్యుల్ విషయంలో ఆ బాల్ టాస్క్లో అసలు మన రాతోడు దగ్గర ఉన్న రాతోడు ఏం చేసిండు అసలు పిచ్చి. వీళ్ళకి ఒకసారి బిగ్ బాస్ వార్నింగ్ ఇవ్వాలి, మీ గేమ్ మీరు ఆడాలి. మీరు ఇప్పుడు రేపొద్దున ఇప్పుడు ఈ రాతోడు అనే పర్సన్ నిన్న బాల్స్ గేమ్లో కూడా మనకి ఎవరు రీతు చౌదరికి బాల్స్ వదిలేసిండు, నువ్వు మొత్తం తీసుకో అని చెప్పేసి ఆ గేమ్స్ టాయ్స్ తీసేసుకోమని వదిలేసిండు. అంటే రేపొద్దున నీకు బిగ్ బాస్ విన్నర్ కూడా వదిలేస్తావా? రీతు చౌదరి అడిగితే మొత్తం ఉన్న ఇచ్చేసినావు కదా, సో ఓనర్స్ దాంట్లో వెళ్ళాలని చెప్పేసి రేపొద్దున బిగ్ బాస్ విన్నర్ కూడా అట్లనే హట్ అయ్యి వెళ్ళిపోతావా? ఆమె చూడు తెలివిగా ఉన్నాయన్నీ తీసేసుకుంది. అంటే మంచితనానికి పోతే ముంచేటట్టు అసలు ఇక్కడ రీతు రాతోడు ఆమెకి సపోర్ట్ చేద్దాం, ఆమెకి హెల్ప్ చేద్దాం అనుకొని నిజంగా లేదులే అన్న ఆయన బాగా ఆడుతున్నాడు అన్న. ఆయన పొట్టి, ఆయన పేరేంది, ఆయన పేరు సుమన్ శెట్టి, చాలా బాగా ఆడుతున్నాడు. నిన్న రీతు చౌదరి ఎన్నిసార్లు అడిగిందో, అన్న నువ్వు నాకు హెల్ప్ చేయాలన్నా, అక్కడ మనకి సంజనాను వాళ్ళు హెల్ప్ చేయరన్నా, నువ్వే హెల్ప్ చేయాలన్నా. ఓకే అమ్మ అన్నాడు. కరెక్ట్గా పోయి ఆమె టాయిస్ మొత్తం తీసేసి వేరే దాంట్లో వేసింది. మంచిగా అనిపించింది. అంటే నీకు అవసరం ఉన్నప్పుడు ఒకలాగా, అవసరం లేనప్పుడు ఒకలాగా నీకు రీతు చౌదరి చేసింది అనిపించింది. ఇంకోటి అసలు బిగ్ బాస్లో క్యూట్నెస్ అంటే తనుజ అన్న, అసలు అందరితో ఉండే విధానము. ఇంకోటి ఇమాన్యుల్తో హైలైట్, అసలు ఇమాన్యుల్తో జరిపే ఆ సంభాషణ కానీ ఆ కొలాబరేషన్ కానీ మస్తు అనిపిస్తుంది. అయితే అడిగింది, నీకు రీతు చౌదరి ఉంటే రీతు చౌదరి తనుజ మా ఇద్దరిలో నువ్వు ఎవరికి సపోర్ట్ చేస్తావు అని అడిగితే అక్కడ డేమన్ పవన్ కళ్యాణ్ ఇద్దరు నేను రీతు చౌదరికి సపోర్ట్ చేస్తావు అనగానే అక్కడ తనుజ హట్ అయ్యి వచ్చేసింది. ఇమాన్యుల్ అడిగితే ఎవరి పర్ఫార్మెన్స్ని చూసి వాళ్ళకి ఓటేస్తానమ్మా అని అంటే నువ్వు నాకు సపోర్ట్ చేయవా అని చెప్పేసి అక్కడ క్యూట్గా అనిపించింది వాళ్ళిద్దరిది సంభాషణ. ఇంకోటి వాళ్ళిద్దరు డిస్కస్ చేసే విధానం చాలా బాగుంటుంది. అంటే చిన్నపాటి లవ్ ట్రాక్ నడుస్తుందేమో అని అనిపిస్తుంది. అంటే తనుజ వాళ్ళిద్దరితో ఇమాన్యుల్తో మాట్లాడే విధానం కానీ. ఇంకోటి మన పవన్ కళ్యాణ్ అటు కొద్దిసేపు రీతు చౌదరి ట్రై చేస్తాడు, కొద్దిసేపు తనుజ దగ్గర కూడా చేతులు బిస్కడం అనేది ట్రై చేస్తాడు. కానీ ఎటు వర్కౌట్ అవుతుందా వర్కౌట్ కాదా అని అర్థం కావట్లేదు. కానీ 2 వైపులా మాత్రం రీతు చౌదరి అటు పవన్ కళ్యాణ్ని ఇటు డేమన్ పవన్ ఇద్దరిని ఒక గుప్పెట్లో తీసుకొస్తుంది. అలగడం చేతులు పట్టుకోవడం, ఒకరిని హక్ చేసుకోవడం, ఇదంతా చూపిస్తుంది. ఇంకా రాను డేమన్ పవన్కి పవన్ కళ్యాణ్కి ఇద్దరికి గొడవలు అయితే అని అనిపిస్తుంది. ఇంకోటి సంజన అసలు సూపర్. అంటే బిగ్ బాస్లో ఒక ఆంటీ కానీ అసలు ఆ లవ్ ట్రాక్ నడపాలంటే ఆమెనే లవ్ ట్రాక్ నడపాలి. ఎందుకంటే అంత క్యూట్గా ఉంటుంది ఆమె, చూడడానికి కూడా అంత క్యూట్గా ఉంటుంది ఆమె. అంటే ఫేస్ ఫీలింగ్స్ కూడా అట్లనే పెడుతుంది. అంటే బిగ్ బాస్లో అవసరం లేని అంటే నార్మల్ కంటెంట్ నడిచేటప్పుడు మంచి కంటెంట్ ఇస్తుంది. థమ్స్అప్లు దాచిపెట్టడం, గేమ్స్ దాచిపెట్టడం ఏదైనా నడుస్తుంది. ఇంకోటి సుమన్ శెట్టి గారిని రీసెంట్గా ఆ డేమన్ పవన్ తోసేదాన్ని బాగా హైలైట్ చేసి చూపిస్తున్నారు. అంటే బిగ్ బాస్ చూడని వాళ్ళు ఉంటారు కదన్న, వాళ్ళు
షార్ట్స్ కట్ చేసి అంటే మన ఆయనకి షెట్టిని లేపుదామని చూస్తున్నారు కానీ అంత అయితే ఏం అనిపించలేదు. ఎందుకంటే గేమ్లో పార్ట్ అది. అదే గేమ్లో మన ఆ షెట్టిని డేమన్ పవర్ ఇట్లా గట్టిగా ఒత్తి కాలు గుంజి తోసేశాడు. అదే గేమ్లో మరి అట్లా అంటే బర్నీ గారు ఇమాన్యుల్ని మొత్తం షెట్టిప్పి అక్కడ గట్టి గొంతు పట్టి కూర్చున్నాడు. అంటే ఒకదాన్ని చూపించాలి, ఒకరిని లేపాలి, ఒకరిని లేపొద్దు అని బిగ్ బాస్ చూడని వాళ్ళు అట్లా చెప్తారు. కానీ లోపల బిగ్ బాస్ చూస్తుంటే అంత అది పెద్ద చిన్న గేమ్. అది గేమ్లో కొట్టుకోవడం తోసుకోవడం అది కామను. మరి నేను అది ఇంకోటి ఏంటంటే తనుజ బాగా ఆడుతుందన్న, ఇంకోటి షెట్టి బాగా ఆడుతున్నాడు. షెట్టి కూడా చాలా బాగా ఆడుతున్నాడు. కానీ నిన్న కొట్టేశాడు. ఆ టాయ్స్ గేమ్లో అయితే కొడుతున్నాడు, దగ్గరికి పోతుంటే కొట్టేస్తున్నాడు. దానికి కూడా ఎమోషనల్గా ఇన్స్టాగ్రామ్లో రీల్స్ పెడుతున్నారు. అంటే ఇక ఓట్ బ్యాంక్ చేద్దామని చూస్తున్నారు. కానీ ఆయనకి ఎమోషనల్ బాగా వర్కౌట్ అవుతుంది. షెట్టికి బాగా ఎమోషనల్ వర్కౌట్ అవుతుంది. అంటే మెల్లగా మాట్లాడడం వల్ల బీజం మధ్యలో వేసుకొని ఆయనని ఓటింగ్ పెరుగుతుంది. అసలు బిగ్ బాస్లో ఓటింగ్ చూడగానే ఆయనదే ఉంది. అంటే ఇక్కడ గేమ్లో కానీ ఇక్కడ డిస్కషన్స్లో కానీ లేడు. కానీ ఓటింగ్ చూస్తే మాత్రం ఆయనది ఎక్కువ అయిపోతుంది. అది ఎమోషనల్ పరంగానే ముందుకెళ్తున్నాడు. ఎమోషనల్గా జనాలు కనెక్ట్ అవుతుంది. ఇంకోటి బిగ్ బాస్ చూడని వాళ్ళు ఎక్కువగా ఓటేస్తున్నారు ఆయనకి. బిగ్ బాస్ ప్రతి అంటే డైలీ చూడని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళే షెట్టికి ఓటింగ్ చేస్తున్నారు. బాగా వర్కౌట్ అవుతుంది. అంటే పిఆర్ ఓటింగ్ కాదు, ఆయనకు జెన్యూన్ ఓటింగ్ పడుతుంది. అంటే ఆ ఎమోషనల్గా కనెక్ట్ అవుతుంది కాబట్టి జెన్యూన్ ఓటింగ్. అంటే బిగ్ బాస్లో తోసుకోవడం కొట్టుకోవడం ఇవన్నీ కామన్. ఆయనకంటే ఎక్కువగా కొట్టుకునే దెబ్బలు తినేటోళ్ళు లోపల చాలా మంది ఉన్నారు. కానీ షెట్టికి మాత్రం ఎక్కువగా ఆయన రీల్స్ బాగా షేర్ చేయడం వల్ల ఆయనకు ఎక్కువ ఓటింగ్ పడుతుంది. లక్స్ పాప పర్ఫార్మెన్స్ అసలు ఏం లేదు. ఇంకోటి ఇంగ్లీష్లో మాట్లాడవద్దని మొన్న వార్నింగ్ ఇచ్చాడు. కానీ అసలు ఆమె మాట్లాడేదే ఇంగ్లీషు. తెలుగు కూడా అంటే అర్థమయ్యేటట్టు మాట్లాడుతూ మెల్లమెల్లగా ట్రై చేస్తుంది. కానీ ఆమె పరంగా అయితే ఆమె ఎక్కువ కంటెంట్ ఇవ్వట్లేదని అనిపిస్తుంది. ఇంకొకటి ఓనర్స్ కూడా ఈ మధ్య తగ్గారనిపించింది. ఎందుకంటే ప్రియాను మన శ్రీజ స్టార్టింగ్ నుంచి బాగా గయ వరిరేటోళ్ళు అనవసరంగా కంటెంట్లోకి వచ్చేటోళ్ళు. ఇప్పుడు బిగ్ బాస్ కూడా ఒకసారి శ్రీజాని వార్నింగ్ ఇచ్చింది కాబట్టి కంట్రోల్ అయింది. ఇంకా 2-3 సార్లు గట్టిగా వార్నింగ్ ఇస్తే ఆమె కంట్రోల్ అయ్యి ఒక లెవెల్కి వస్తుంది. అంటే శ్రీజ ఉండకపోవడం మంచిది అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఆమె అరవడం వల్ల, ఆమె మాటల వల్ల ఆమె గొంతు అలాగే ఉండొచ్చు. కానీ జనాలకి మాత్రం ఆమె మాట్లాడుతుంటే ఇరిటేషన్ వస్తుంది. స్క్రోల్ చేసేస్తున్నారు చూసే జనాలు హాట్స్టార్లో స్క్రోల్ చేసేస్తున్నారు. ఈ బర్రె గొంతు వినలేమురా అని చెప్పేసి ఆమెని ప్రియాని ఇద్దరిని మెల్లమెల్లగా తీసేస్తే మంచిగా ఉంటుంది అనిపిస్తుంది. అది మనీష్ ఈ మధ్య కొద్దిగా తగ్గాడు అనిపిస్తుంది అన్న. తనుజ అసలు సూపర్ అన్న, అందరి దగ్గరకు పోయి మంచిగా మాట్లాడుతుంది. హరీష్ దగ్గరికి వెళ్ళి, హరీష్ గారు మీరు ఎందుకు తినట్లేదు, బిగ్ బాస్లో గొడవలు కామన్ అంత అని చెప్పేసి మీరు పగబెట్టుకొని మీరు గొడవపడి అందరితో హట్ అయ్యి ఉండడం కరెక్ట్ కాదని చెప్పేసి గొడవపడ్డ హరీష్ దగ్గరికి పోయి మాట్లాడింది. అందరూ సపరేట్ దగ్గర పోయి అందరితో మాట్లాడింది. నిజంగా క్యూట్నెస్ ఓవర్లోడెడ్ అన్న. ఆమెను చూస్తే అసలు ఇంత అందంగా ఉందేరా నాయన, అంత పొలైట్గా మాట్లాడుతున్నా, చాలా పొలైట్గా అందంగా ఉంటుంది. మాట్లాడే తీరు కూడా చాలా బాగుంటుంది. ఇంకోటి ఆమె ఏం మాట్లాడుతున్నా కూడా మంచిగా అనిపిస్తుంది. ఒక నిజంగా సొంత లవర్ అలిగితే ఎట్లా అలుగుతుందో అట్లా అలుగుతుంది మామ ఇమాన్యుల్ మీద. భలే కనిపించింది ఆమె అడిగినప్పుడు. కానీ ఏంటి నువ్వు నాకు సపోర్ట్ చేయవా, నువ్వు నాకు సపోర్ట్ చేయకపోతే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పేసి మంచిగా మాట్లాడుతుంది. ఆమె ఉన్న స్క్రీన్ ఉన్న ప్రెజెన్స్ మాత్రం జనాలకి అట్రాక్టివ్గా చూడాలనిపిస్తుంది. ఇప్పుడు శ్రీజ మీద స్క్రీన్ పెట్టారనుకో, 2 minutes కంటే ఎక్కువ పెడితే జనాలు తీసేస్తారు. ప్రియా మీద పెట్టినప్పుడు జనాలు తీసేస్తారు, సైడ్ చేసేస్తారు. కానీ తనుజతో ఎంతసేపు పెట్టినా కూడా ఆ కొలాబరేషన్ కానీ కామెడీ యాంగిల్ కానీ చాలా మంచిగా అనిపిస్తుంది. అందుకే తనుజ లాస్ట్ టాప్ 5 వరకు ఉంటుంది. ఇంకోటి షెట్టికి బాగా ఓటింగ్ పడుతుంది. ఇంకోటి ఇక్కడ ఉన్న ఓనర్స్కి అయితే మొత్తం ఫెయిల్యూరు. బర్నీ గారు అన్న, నిజంగా బర్నీ గారి గురించి మాట్లాడాలా, అసలు ఆయన చాలా సఫర్ అవుతున్నాడు. ఎందుకంటే నేను మంచోడిని అని ప్రూవ్ చేసుకుందామని ఓనర్స్ దగ్గర ట్రై చేస్తున్నాడు. నేను మంచోడిని అని ప్రూవ్ చేసుకోవాలని ఎంతవరకు అయితే ఓనర్స్తో అంత కొలాబ్ ఉన్నా కూడా వాళ్ళు నువ్వు మాత్రం మంచోడి కాదు, నువ్వు కమర్షియల్ గేమ్ ఆడుతున్నావు, నువ్వు గ్రూప్ గేమ్ ఆడుతున్నావు, నువ్వు ఇండివిజువల్గా ఆడట్లే అని చెప్పేసి టార్గెట్ చేస్తున్నారు. కానీ నిజంగా గేమ్లో ఎంత పెట్టాలో అంత పెడుతున్నాడు. మళ్ళీ చెప్పేసి వాళ్ళ దగ్గర పోయి సారీ చెప్పడం కానీ వాళ్ళతో ఉండే విధానం కానీ నిజంగా నాకైతే అసలు మంచితనానికి మారుపేరు బర్నీ అని అనిపించింది. అంతా రియల్ అన్న, రియల్. బర్నీ గారు నటన కాదు, బర్నీ గారు నటన అయితే తెలిసిపోయింది. కానీ ఆయన అందరి దగ్గర పోయి మాట్లాడడం కానీ ఏడవడం కానీ హక్ చేసుకోవడం కానీ చాలా మంచిగా అనిపిస్తుంది. బర్నీ గారు కూడా టాప్ 5లో ఉంటాడు అన్న. ఎందుకంటే ఆయన ఓటింగ్ మంచి పడుతుంది. నేను నా పర్సనల్గా మాత్రం బర్నీ గారికి ఓటేస్తా. ఫేక్ గానా మనీష్ ఫేక్ పర్సన్. ఎందుకంటే అంటే ఓనర్స్కి సపోర్ట్ చేయాలి. గ్రూప్ గేమ్ ఆడేది ఓనర్స్ అన్న, మళ్ళీ గ్రూప్ గేమ్ ఆడేదే ఓనర్సు. మళ్ళీ ఇక్కడ ఆ శ్రీజ కానీ ప్రియా కానీ మనీష్ కానీ వీళ్ళు ముగ్గురు అక్కడ ఉండే మన వీళ్ళ దగ్గరికి పోయి వాళ్ళని గ్రూప్ గేమ్ ఆడుతారు. సెలబ్రిటీస్ గ్రూప్ గేమ్ ఆడుతున్నారు, ఎవరైనా ఒక ఇద్దరు మాట్లాడుకుంటే మీరు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అంటారు. అసలు గ్రూప్ గేమ్ ఆడేదే ఈ ఓనర్సు. అది వాళ్ళ విషయంలో అది నచ్చట్లేదు.
కామనర్స్ పర్ఫార్మెన్స్లో ఇప్పటివరకు ఎవరిది బాగాలేదన్న, ఎవరిది బాగాలేదు. ఏదైనా ఇప్పుడు పవన్ కళ్యాణ్కి కానీ డేమన్ పవన్కి కానీ స్క్రీన్ ప్రెజెన్స్ కనిపిస్తుంది అంటే మన రీతు చౌదరితో గడిపే లవ్ ట్రాక్ తప్ప వాళ్ళకి స్క్రీన్ ప్రెజెన్సే లేదు, వాళ్ళ కంటెంటే లేదు. ఏంటంటే అక్కడ ఉన్న దాంట్లో మంచిగా ఈజీగా పడేది అమ్మాయి ఎవరంటే రీతు చౌదరి. ఆ రీతు చౌదరిని పవన్ కళ్యాణ్ అన్నారు. అయితే రీతు చౌదరి వెనక ఆ ఇద్దరిని కలిపి వాళ్ళకి ఏదో నడుస్తుంది కానీ కొలాబరేషను. ఆ రీతు చౌదరి కూడా ఆ పవన్ కళ్యాణ్ అసలు చీ పో థూ అని అంటున్నా కూడా ఆయన సిగ్గు లేకుండా ఆమె ఎమ్మటే తిరుగుతూ ఉన్నాడు. అది నచ్చట్లేదు నాకు. ఎందుకంటే నువ్వు బిగ్ బాస్కి వచ్చినప్పుడు ఇండివిజువల్ గేమ్ ఆడాలి. ఎందుకంటే నువ్వు ఆర్మీ పర్సన్, నీకు చాలా మంచి పేరు ఉంది, నీకు ఓటింగ్ వేద్దాం అనుకుంటున్నావు. నువ్వు లవ్ ట్రాక్ నడుపు, తప్పులేదు, లవ్ ట్రాక్ నడపడం తప్పులేదు. కానీ ఆమె చీ థూ పో అన్నా కూడా అక్కడే ఉండి అంటాడు. అది నచ్చట్లేదు. ఇమాన్యుల్కి మంచి ఓటింగ్ పడుతున్నా. అంటే నిన్న నిజంగా రీతు చౌదరి ఎట్లా అంటే ఆమెని ఆమె శెట్టి సపోర్ట్ చేస్తాడని సపోర్ట్ చేయకపోయేసరికి అన్న 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 అని చెప్పి సపోర్ట్ చేసేసరికి అక్కడ మన రాథోడ్కి ఏమైందంటే రాథోడ్కి ఫీలింగ్స్ వచ్చేసినాయి, ఎమోషన్ వచ్చింది. అరే ఏంద్రా ఈ గేమ్ పాప సపోర్ట్ చేయాలని చెప్పేసి మొత్తం తీసుకో అమ్మ అంటే ఆయననే తీసేసేటట్టు మొత్తం తీసేసుకుంది, ఒక 2 కూడా ఉంచకుండా. అక్కడ ఇమాన్యుల్ నిజంగా హట్ అయ్యి నువ్వు నా తీసుకో రాథోడ్ అని చెప్పేసి అన్నాడు. అక్కడ అసలు నిజంగా ఇమాన్యుల్కి చాలా ఓటింగ్ పడిపోయింది, ఇమాన్యుల్ పడిపోయింది. ఎందుకంటే ఇమాన్యుల్ మాట్లాడేది కరెక్ట్. ఎందుకంటే నీకు ఒకరు సపోర్ట్ చేస్తామంటే నువ్వు వాడినే ముంచుతామని చూసినావు, రీతు చౌదరి వాడినే ముంచుతా చూసినావు. అక్కడ ఇమాన్యుల్ మంచిగా ఓటింగ్ ఉంది. కాకపోతే ఎమోషనల్గా అందరికీ కనెక్ట్ అవుతుంటుంది. అది అట్లా కనెక్ట్ కాకుండా ఇండివిజువల్గా గేమ్ ఆడితే చాలా మంది సపోర్ట్ చేస్తారు. ఇమాన్యుల్కి ఈ వీక్ మాత్రం చాలా మంచి ఓటింగ్ పడుతుంది. ఎమోషనల్గా కనెక్ట్ అయ్యండి ఇమాన్యుల్. అంత లేదన్న, ముక్కు అవినాష్ చాలా బాగా చేశాడు. సీజన్ 7లోనే 8లోనే వచ్చిండు. హైలైట్ అసలు నాన్ స్టాప్ కామెడీ అయింది. ఎందుకంటే ఆయనకు ఒక తోడు ఉండేటోళ్ళు, కానీ ఇమాన్యుల్కి ఆయన ఒక తోడు లేకపోవడం, తనుజ తోడిస్తుందిలే కానీ అంత కామెడీ రోల్ అయితే ఆయనంత లేదు. అవినాష్ చాలా హై లెవెల్, ఇమాన్యుల్కి అంత లేదు. కానీ చూడాలి, ముందు వెళ్తే ఎట్లుంటుందో చూడాలి. కానీ సో కామెడీ చేయడానికి ట్రై చేస్తున్నాడు కానీ ఆ లెవెల్ అయితే లేదు, అవినాష్ లెవెల్ అయితే కాదు. లవ్ ట్రాక్ తనుజతో వర్కౌట్ అవుతుంది, బాగా అనిపిస్తుంది. కానీ ఇక్కడ మన రీతు చౌదరితో ఎందుకు కొలాబ్ చేద్దాం అనుకోని రీతు చౌదరి ఎందుకు కనెక్ట్ అవుదాం చూస్తున్నాడో అర్థం కావట్లేదు. రీతు చౌదరిని వదిలేస్తేనే మంచిది. రీతు చౌదరితో ఆమె అలగట్లేదు, ఆమె మాట్లాడలేదు అని చెప్పి హట్ అవ్వడం అయితే అస్సలు నచ్చట్లేదు. ఎందుకంటే ఊకే ఏడుస్తున్నాడు ఇమాన్యుల్, ఆడదాని లెక్క ఊకే ఏడుస్తున్నాడు, అది నచ్చట్లేదు. సరే రీతు చౌదరి విషయంలో ఎందుకు ఏడవాలి? ఆమె ఆల్రెడీ ఇద్దరు తగులుకున్నారు. నువ్వు ఏంటంటే వాళ్ళిద్దరు కూర్చొని అక్కడ పోయి మాట్లాడుకుంటుంటే పవన్ కళ్యాణ్ డేమన్ పవన్ వాళ్ళు లవ్ ట్రాక్ అక్కడ నడుపుతుంటే రీతు నాతో ఎందుకు మాట్లాడలేదు, నాతో ఎందుకు కలవట్లేదు అని చెప్పి ఫీల్ అయిపోతున్నాడు. అరే ఆమె కలిస్తే ఎంత, కలవపోతే ఎంత, ఆమె అసలు అవసరమే లేదు నీకు. ఇక్కడ తనుజ ఉంది, ఇక్కడ క్యారెక్టర్స్ ఉన్నారు, ఇక్కడ మంచి కంటెస్టెంట్స్ ఉన్నారు, ఎందుకు ఎనిమిదితో పోయి గొడవ పెట్టుకోవడం? ఆమె అంటే బయట ఒకలాగా ఇక్కడ లోపల ఒకలాగా ట్రై చేస్తుంది. అసలు ఆమె మైండ్ ఆమె ఏం ఆలోచిస్తుందో ఆమెకే తెలియదు. ఒకసారి ఆమె సపోర్ట్ చేస్తూ ఉంటుంది, ఒకటి ఈయన సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఆ గేమ్లో కూడా ఆ రంగు పడుద్ది గేమ్లో కూడా ఇమాన్యుల్ కరెక్ట్ అనిపించింది. ఇమాన్యుల్ షెట్టులో అయిపోయింది ఆయన, కానీ డేమన్ పవర్కి సపోర్ట్ చేసింది. అంటే ఆమె నిర్దిష్టంగా లేదన్న. లక్స్ పాప ఎలిమినేట్ అవుతుంది అనుకుంటున్నా. ఒకవేళ ఓనర్స్లో ఎవరైనా వెళ్ళిపోవాలంటే ప్రియా వెళ్ళిపోద్దని చూస్తున్నా. నేను మాత్రం బర్నీ గారికి ఓటేస్తా, లేకపోతే శెట్టికి ఓటేస్తా, సుమన్ శెట్టికి ఓటేస్తా.